స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకి వెళ్తాం. ప్రేమ తలుపు పొందేవా మీ కోసమైన అవును తండ్రి ఎస్ఐ మీకే అవునండి. ఈ సాయంకాలం సమయాన్ని వేస్తే మిమ్మల్ని ఆరాధించుకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా పాటలు పాడడానికి అవునైనా వేస్తే మీరు ఇచ్చిన చక్కటి స్వరాలను బట్టి మీకు స్తోత్రం చేసినందుకు నేను వేస్తే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా మరియు అదే విధంగా నైనా వేసి అవును తండ్రి వాక్యం విత్తబోతున్నాను నన్ను ఆయన వేసి అవునైనా మీ తోడుగా ఉండండి, కృప చూపించండి, దయ చూపించండి ఆయన వేసి అవునండి. మిగిలిపోయిన మాటలు ఆయన వేసి అవునండి నాకు మాట్లాడేది అవునండి మీరునైనా నేను కాదు నేను వేసి అవునండి మీ ఆత్మ ద్వారా శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అవునని వేస్తే నా నోటిని అవునని వేస్తే మీ గూడగా అవునైనా వాడుకోండి నేను అందరి బట్టి మీకు తగిన ఆస్తులు చెల్లించుకుంటున్నాను దేవ వేసి అవునైనా. మరియు అదే విధంగా నేను వేసి వాక్యం నైనా వేసి అవునండి ధైర్యంగా నైనా వేసి జీవించటకు నేను పైన మాటలు నైనా వేసి అవునండి నాకు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను దేవా. అందరి బట్టి కృతజ్ఞత ఆసక్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా మరి ఇచ్చిన ప్రార్థన బంగారు పదం సమర్పించుకుంటాం ఏసుకృష్ణ అడిగి పెట్టుకొని పొంది ఉంటున్నాం తండ్రి. అవును అలాగే ఈరోజు మన ధ్యానాంశం ఏమంటే మనము చాలా దేవుని మీద భక్తిగా ఉన్నాము, కానీ మన భక్తి ఎలాంటిది అనేది మన భక్తిలో ఎలాంటి శక్తి ఉంది అనే విషయం గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో మనకు మొదటగా ఉన్నంతగా మన భక్తి ఇప్పుడు ఉండదన్నమాట. అలాగే మనము భక్తిగా ఉండాలి అంటే దేవుడు ఏం చెప్పాడు, దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా లేదా అనే దాని గురించి మనము ఎంతవరకు చేస్తున్నాము, దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాము. అలాగే దేవుడు మొదటగా ఏం చెప్పినాడు, ఆయన చెప్పిన విషయాలను మనము పాటిస్తున్నామా లేదా అనే విషయాల గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. అలాగే మన భక్తి ఏ విధంగా ఉంది, మనము దేవుడు చెప్పింది చేస్తున్నామా లేదా, చెప్పింది చేస్తున్నామా లేకుంటే వేరేది చేస్తున్నామా. తర్వాత మొదటగా దేవుడు చెప్పిన మాటలు ఏం చెప్పాడు అనే విషయాలను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. మనం ఏం చేయాలి, దేవుడు చెప్పిన మాటల్లో మనము ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. అలాగే మత్తయి సువార్త అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చదవండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఈడు ఆనాటికి చాలును. చూడండి ఇక్కడ కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు మనకి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతకాలి. మొదట మనం ఏం చేయాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, తర్వాత ఆయన నీతిని వెతకాలి. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. చూడండి మనకు దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడు. చూడండి ఆయన రాజ్యము అని అంటే ఆయన మొదటగా మనం ఏం వెతకాలి, ఈ లోకంలో ఉండేటివి దేవునికి అసహ్యమైన కార్యాలను మనం వెతకకూడదు. మనం ఏంటి వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన మాటలను వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి, తర్వాత ఆయన ప్రేమను వెతకాలి. ఇతరుల మీద మనము
జాలి చూపించాలి. ఆయన ఏం చెప్పినాడు, ఆయన నీతి ఎలా ఉందో ఇతరులకు మనం కనబరచాలి అన్నమాట. ఆయన ప్రేమ ఎలా ఉందనేది మనము కనపరిచే వారిగా ఉండాలి. కాబట్టి మనము లోకంలో నాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బులు కావాలి, ఆస్తి కావాలి, బంధువులు కావాలి, తర్వాత మనకి ఇష్టమైన వస్తువులు కావాలి, మన నిత్యావసరాలు తీర్చుకోవడానికి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనకు అవన్నీ అవసరం లేదు. మొదటగా మనం ఏం చేయాలి, ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనం అడగకుండానే ఆయన అన్ని ఇచ్చేవారిగా ఆయన ఉన్నారు. చూడండి, రేపటిని గురించి చింతపడకుడి అని అంటే ఏం తిందుమో, ఏం చేస్తామో, ఏం తాగుదమో, ఎలా ఉండాలి, ఏం తెచ్చుకోవాలి, ఈ జీవితాన్ని ఎలా గడపాలి అని ఆలోచిస్తూ ఉంటాం మనము. తర్వాత మన జీవితం ఎలా కొనసాగుతుంది, తినడానికి మనకు ఆహార పరిస్థితి కొరతగా ఉంది అని మనము ప్రతి విషయంలోనూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనము రేపటిని గురించి చింతపడకూడదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. చూడండి, ఏనాటి కీడుకు ఆనాడే చాలును అని అంటే దీనికి ఏమని అర్థం అంటే, మనం ఏదన్నా మనసులో ఎవరితోనన్నా గొడవ అన్నా కూడా, ఏదన్నా సందర్భంలో మనము దయచేసి ప్రతి ఒక్కరు మీట్లో పెట్టుకోవాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. చూడండి, రేపటి దినము దాని సంగతులను చింతించును. చూడండి, మనకు రాబోయే వాటిని మనం ఆలోచన చేసాం అనుకో, మనం చింత చేస్తే గనక రేపటి దినం ఏం జరుగుతుంది, ఏమొస్తుందో అని, ఆ దినం కూడా ఏమొస్తుంది సంగతులను తెలియజేస్తుంది, అది కూడా చింతిస్తుంది. ఇంకా చూడండి, ఏ నాటికీడు ఆ నాటికే చాలు అంటే, ఈనాటికి ఇదే చాలు దేవుడా, ఈనాటికి తినడానికి చక్కటి ఆరోగ్యం ఇచ్చావు, చక్కటి మళ్ళీ మేము తిరిగి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామంటే చక్కటి ఆయుష్ని ఇచ్చావు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, చక్కటి ఆలోచనలు ఇచ్చావు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చావని మనం చేస్తున్న ప్రతి పని కూడా మనకు ఏమి కాకుండా మనము క్షేమంగా ఉన్నామంటే కేవలము ఆయన ఇచ్చిన ఉచితమైన కృప మనకి. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మొదటగా పై ఉన్న మనము కిందున్న భూలోకంలో ఉన్న లోకంలో ఉన్న ఆ తర్వాత విగ్రహాలను అంటే దేవునికి అసహ్యమైన ప్రతివి విగ్రహములు, వాటిని మనము కావాలి అనుకోకుండా లోకంలో ఉన్న ప్రతి ఆశలు మనం తీర్చుకునే వారిగా మనం ఉండకూడదు. చూడండి, ఆయన నీతిని వెతికే వారిగా మనం ఉండాలి. అంటే నీతిగా జీవించడానికి మనం ఇష్టపడాలి, పరిశుద్ధంగా ఉండుటకు మనము ఇష్టపడే వారిగా ఉండాలి. తర్వాత మన మాటలోను మన ప్రవర్తనలోను ప్రతిదీ ఇతరులకు నీతిగా పరిశుద్ధంగా కనబడేలా మనం ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేఖనం సెలవిస్తున్నాయి చూడండి. అందుకు మనము మొదటగా నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం పక్కనే ఉంటుంది చూడండి. దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు చేటుగా కనబడును. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, వేషధారి చూడండి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసి వేసుకొనము. చూడండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మొదట ఎదుటి వాళ్ళ తప్పులను ఎక్కువ వెతికేస్తాం. చూడండి, ఇక్కడ వేషధారి చూడండి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసి వేసుకోనము అని అంటే మనము ఇతరులకు మనము తప్పుగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి, మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనము కాపాడుకోవాలి. తర్వాత ఇంటిలోను వీధిలోను తర్వాత మందిరంలోను మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన పేరు చెప్పిన వెంటనే అమ్మయ్య పర్వాలేదు, ఓకే మంచిగా ఉంటుంది, ఆత్మీయతలో ఎదుగుతుంది అనే మాటను మనము రాణించుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఎదుటి వాళ్ళది ఏమన్నా కనిపిస్తే వాళ్ళది తొందరగా వేస్తాం, ఆ అమ్మాయి అలా, ఆ అమ్మాయి ఇలా, అతను అలా. తర్వాత మనము అనేక మందితో గొడవ పడినప్పుడు కూడా ఏమంటామంటే అలా ఇలా, అది ఎన్ని రోజులు ఉన్నా కానీ మనము ఆ సంఘటన మర్చిపోకుండా అలాగే ఉంటాం, అది కంటిన్యూ చేస్తూ ఉంటాము. కానీ అలా చేస్తే
దేవుడు చూడండి, మనమే దేవుని దృష్టిలో మనము దోషిగా ఉండవలసి వస్తుంది. కాబట్టి వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలము తీసేయకము. మనం ఏదన్నా చెప్పినప్పుడు తర్వాత నీతి సూత్రాలు సపోజ్ వాక్యమే చెప్తున్నాం అనుకో మందిరంలో, తర్వాత మన ప్రవర్తన మన మాట నీతిగా లేకుంటే పరిశుద్ధంగా లేకుంటే ఈమెనే సరిగ్గా లేదు, మనకు వాక్యోపదేశాలు మనకు అందిస్తాది అనే మాటలు మన చెవిలో ఏదో ఒక రోజు వినిపిస్తా ఉంటాయి. లేకుంటే విన్న వెంటనే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ప్రారంభం అవుతాయి మన గురించి. అందుకు మనము ఎదుటి వాళ్ళ తప్పులను మనము ఎత్తి చూపకూడదు. దేవుడు ఏమంటున్నాడు, నేను చెప్పించే వారి కొరకు ప్రార్థన చేయని అంటున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసివేయకము. అప్పుడు చూడండి, నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడను. మనం ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మనం బదులు చెప్తే ఇంకా మనం ఏమంటామంటే ఈమె సరిగ్గా లేదు మనకు చెప్తా ఉంది అని అంటారు. ఎందుకంటే పిల్లలు కూడా ఏదన్నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు తప్పు చేస్తే అది వాళ్ళు కూడా అదే ఫాలో అవుతుంటారు. చూడండి, మనం మొదటగా ఏం చేస్తే మనకు రివర్స్ అదే వస్తాయి. ఎందుకంటే ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము మొదటగా మన సహోదరుని కంటిలో, అంటే మన సహోదరుడు అంటే ఇతరులు, మన సహోదరుడు అంటే మన రక్త సంబంధికులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, కానీ మన మందిరానికి వచ్చేవా స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ చూడండి వాళ్ళ తప్పులు మనము వెతికి పట్టుకోకూడదు. చూడండి, అలా వెతికి పట్టుకుంటున్నామంటే ముందుగా మనం సరిచూచుకోవాలన్నమాట. చూడండి, మనం ఎవరి వైపు ఇలా వేలు చూపిస్తే ఒక వేలు వాళ్ళ వైపు ఉంటుంది, మిగతా ఏళ్ళు మన వైపే చూపిస్తాయి. అంటే ముందు నీది నువ్వు చూసుకో అని అంటారు. మనకి ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా ఒక కుటుంబం విషయంలోనో లేకుంటే భార్యాభర్త విషయంలోనో గొడవ అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మొదట నీ విషయం నువ్వు చూసుకో, మాది ఎందుకు వచ్చింది అని చెప్పేస్తారు. లేకుంటే ఫ్రెండ్స్ విషయంలో కూడా నాతో నీకెందుకు అవసరం, ఫస్ట్ నీ చూసుకో అనే సందర్భాలు మాటలు ఎన్నో వస్తుంటాయి మన జీవితంలో. ఇవి లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి సందర్భం ప్రతి మాట మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాము. చూడండి, అందుకు మనం ఏం చేయాలి, మొదట సరి చేసుకో, మనమే సరి చేసుకోవాలి. దేవునికి మనం తగ్గట్టుగా ఉన్నామా, ఆయన చెప్పింది చేస్తున్నామా, ఆయన ఆచారాలను కట్టుబడులను మనం పాటిస్తున్నామా అనే విషయాలను మనం తెలుసుకోవాలన్నమాట. అందుకు మొదటగా మనం సరి చేసుకోవాలి. అప్పుడు మనం ఇతరులను ప్రశ్నించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మరొక వచనంలోకి వెళ్ళిపోదాము. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించిన న్యాయాధిపతి నిన్ను బౌండ్రతకు అప్పగించును అని చాలా చెప్తారు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. చూడండి, మనం ఎవరితోనన్నా గొడవ అన్నా కోపం అన్నా లేకుంటే మనకు ఇష్టం లేని పనులు వేరే వాళ్ళు చేసినప్పుడు వాటిని మనం అసహించుకునే వాడిగా ఉంటాం. అలాంటి వారితో మనం ఏం చేయాలా, త్వరగా సమాధాన పడాలి. అంటే వాళ్ళు రాలేదులే మనమే ఎందుకు మాట్లాడాలి, మనమే ఎందుకు చేయాలి అని మనం అనుకుంటాం. కాబట్టి అలా అనుకుంటే దేవుడు కూడా మనను అలా అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళే మారాలి, వాళ్ళే నా దగ్గరికి రావాలి అని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. మనం ఎంత కోపంగా తెప్పించినా దేవునికి అసహ్యకరమైన పనులు మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఏమంటున్నారు చూడండి,
ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అంటున్నాడు. రేపటి గురించి కూడా మీరు చింత చేయొద్దండి, అది కూడా నేను సమకూరుస్తాను అంటున్నాడు. పక్షుల్ని పోషిస్తున్నాను, వారికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు చెప్తున్నాడు. చూడండి మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో దేవుడు, ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారో. కానీ మనము మన పంటాల వల్ల, పట్టింపుల వల్ల, మన రోషము, పౌరుషము, మన ఈర్ష్య, అసూయ, అహం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఆ అవకాశాలు మనకు మనమే తన్నేస్తున్నాం, పక్కకు నెట్టేస్తున్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుస్తా అన్నాడు. చూడండి మొదటగా మనం సమాధాన పడాలి, ఎందుకంటే అప్పుడు దేవుడు కూడా మన తప్పులను క్షమించే వారిగా ఉంటున్నారు. చూడండి మొదటగా మీరు చూడండి, మీ సహోదరుని ప్రేమించిన ఎడల నన్ను ఎలా ప్రేమిస్తారు అతన్నే ప్రేమించకండి అని దేవుడు అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన మనసులో ఎలాంటి కీడుతో కూడిన ఆలోచనలు, మన క్రియలు, ఇవన్నీ మనం ఏం చేయాలంటే మన మనసులో ఉంచుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మనకు శత్రువులైనా పర్వాలేదు, కానీ వారిని ప్రేమించాలి. నీ శత్రువునకు నువ్వు భోజనం పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచుదును అని వాగ్దానం ఇస్తున్నాడు మనకి. కాబట్టి మన శత్రువుల మనల్ని ప్రేమించే వారిగా ఉండాలి, మనమే సమాధాన పడాలి. ఎందుకంటే దేవుడు నీవు ప్రేమించిన వాడిని, నీకు ఇష్టమైన వాడిని నువ్వు ఎనీ టైం ప్రేమిస్తుంటే ఏమొస్తుంది, నీకు ఏమి లాభం రాదు. ఎందుకంటే ఆ ప్రేమని ఎప్పుడొకసారి అసహ్యంగా మారుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళనే మనం ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమించడం వల్ల ఏమీ మనకు లాభం రాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, రండి నా దగ్గరికి అని మనల్ని పిలుస్తున్నాడు. కానీ మనం రక్షణ పొందిన తర్వాత మనము దేవుడు ఎందుకంటే మనతో దేవునికి ఇంకా అవసరం లేదు అక్కడికి. ఎందుకంటే మనం ఆల్రెడీ రక్షణ పొందుకున్నాము, మారు మనసు పొందుకున్నాము, దేవుని తెలుసుకున్నాం. కాబట్టి దేవుని మనతో అవసరం లేదు. ఎందుకంటే 99 నీతిమంతుల కంటే ఒక పాపినే నాకు కావాలి అని అంటున్నాడు. 99 గొర్రెల కంటే ఒక గొర్రె కోసం దేవుడు అంతా వెతికి తిరిగి తీసుకొస్తున్నాడు. అలాగే అగ్ని వారిని పంపకుండా అలాంటి వాడే పాపినే నాకు కావాలంటున్నాడు. కాబట్టి మనము ఎందుకంటే మనం నీతిమంతులను దేవుని తెలుసుకున్న తర్వాత మన నీతి ఇతరులకు కనపరచాలి. దేవునికి ఎదుట మనము నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనము సమాధాన పడి దేవుని వైపు ఆత్మలు తృప్తివారిగా మనం ఉండాలి. అంతేగాని ఇతరులను మనము అలా ఎందుకంటే వారిని అలా కోపంగా చూడి ఈర్ష్యతో, అసూయతో, పంటాలు పట్టింపులతో మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో కూడా దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే నన్ను ఎరిగి కూడా, నా ప్రేమని ఎరిగి కూడా నా బిడ్డ అయ్యో ఎందుకు ఇలా చేస్తుందని దేవుడు చాలా బాధపడతాడు. దేవుణ్ణి బాధ పెట్టడం వల్ల తర్వాత యూదులు దేవుణ్ణి సిలువ వేశారు. కానీ బాహాటంగా మనము దేవుణ్ణి రెండవసారి మనము సిలువ వేస్తున్నాము. ఎందుకంటే మన మాటలతో, మన చేష్టలతో, మన చూపులతో, మన క్రియలతో, మన తలంపులతో, మన ఆలోచనలతో దేవుని మనం మరొకసారి మనము సిలువ వేసేవారిగా ఉంటున్నాము. కాబట్టి మొదటగా నువ్వు ఎవరితో విరోధంగా ఉన్నావో చూడండి, వారితో వెళ్ళి వెంటనే సమాధాన పడవు. చూడండి త్రోవలో వెంటనే నా కోపము నిమిషం మాత్రమే అని దేవుడు చెప్తున్నాడు. అలా మనం కూడా నిమిషంలో, ఎందుకంటే కోపాన్ని తగ్గించుకోవాలి, ఇతరులతో స్నేహంగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, వానితో సమాధాన పడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. చూడండి ఎందుకంటే మనకు కూడా అదే వస్తుంది. లేకుంటే కొందరు స్నేహితులు ఉదాహరణకు తీసుకుంటే వారు గొడవ పడడం వల్ల వారి మధ్య స్నేహం తగ్గి వారి మధ్య ఏమవుతాయి, గొడవలు వస్తాయి. గొడవలు వచ్చి కొట్టుకోవడము ఎన్నో జరుగుతాయి. అది ఎక్కడికో ప్రాణాలు తీసేసుకునే అంతవరకు అది వెళ్తుంది. అలా కాకుండా నిమిషం మాత్రమే మొదటగా వెళ్ళి సమాధాన పడము అన్నాడు. మొదటగా ఏం చెప్తున్నాడు దేవుడు, సమాధాన పడాలి, ఇతరులతో సమాధాన పడాలి. భార్య భర్తలు గొడవలు పడితే భర్తతో సమాధాన పడాలి, సహోదరులతో మనం సమాధాన పడాలి, తర్వాత మన స్నేహితులతో సమాధాన పడాలి, శత్రువులతో సమాధాన పడాలి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మనము మరొక వచనానికి వెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నీవు నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. ఆ మొదటి క్రియలను చేయము. అప్పుడు అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడిపోవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందము. చూడండి, ఆ మొదటి క్రియలను చేయుము. చూడండి, ఆ మొదటి క్రియలు అంటే ఇక్కడ ఏవి? అలాగే మొదటి క్రియలు అంటే ఏంటంటే ఇక్కడ మొదటి అంటే ఫస్ట్, ప్రారంభము అంటే, క్రియలు అంటే పనులు, మంచి పనులు అన్నమాట. చూడండి ఇక్కడ, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోనము, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అనంటే, మనము ఫస్ట్ లో రక్షణ పొందినప్పుడు ఎలా ఉంటాము? రక్షణ పొందినప్పుడు ప్రతి సండే మనము చర్చికి వస్తాము, ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతిరోజు ఇంకా వాక్యం చదువుకుంటాము, ప్రతిరోజు నిమిషం వదులుకోకుండా కానీ ప్రార్థన చేస్తుంటాము, బైబిల్ చదువుతాము, చర్చిలో పరిచర్య జరిగితే పరిచర్యకి వెళ్తాము, మీటింగ్స్ ఉంటే వెళ్తాము, ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థనకి వెళ్తాము, ఉపవాస దినాన్ని ప్రతి శుక్రవారం ఉపవాసం కూడా ఉంటాము, ఆ దినాన్ని కూడా ఆచరిస్తాము. మనము అన్ని చేస్తాము. ఎందుకంటే అప్పుడు మనము కొత్తగా తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా కానీ మనకు కొత్తగా పరిచయం అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్తత్వాలు, అయ్యో వీళ్ళు ఎంత మంచివారో, కొత్తగా వచ్చినాం కదా మనం ఇక్కడికి, మనం పరిచయం అయినప్పుడు వీళ్ళు ఎంత మంచివారో, వీళ్ళు ఎంతగా ఆదరిస్తున్నారో మనల్ని అని మనం అనుకుంటాం. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత వారి మాటలు, వారి ప్రవర్తన మనల్ని ఎలా ఉంటది, మనకు వ్యతిరేకంగా అనిపిస్తాయి. అప్పుడు అనుకుంటాము, ఫస్ట్ లో ఏమో అనుకోండి వీళ్ళను చాలా బాగా మాట్లాడినారు, ఇప్పుడేంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకుంటాం. కానీ దేవుని నమ్ముకునే బిడ్డలు ఈ కాలంలో కూడా అలా చేస్తున్నారు. కాబట్టి చూడడానికి ఆత్మీయతలో ఎదిగిన వారిగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎదగలేదు, దేవునికి దూరంగా ఉంటున్నారు. మనుషులకు కనపడడానికి ఆత్మీయతలో ఎదిగినట్టు వాళ్ళు కనిపిస్తున్నారు. చూడండి ఇక్కడ, మొదట ఏ స్థితిలో నుండి పడితేవో అదే స్థితికి అంటే, రాను లోకంలో ఒక సామెత చెప్తారు, రాను రాజు గుర్రము గాడిద అవుతుంది అని అంటారు. ఎందుకంటే అది రాను ఇంకా గాడిద ఏంటి వెట్టి చాకరీ చేసి కొన్నిసార్లు మొండికే చేస్తారన్నమాట, పని చేయలేదు. సామెతను ఉపయోగిస్తారు. మన పరిస్థితి ఈనాడు క్రైస్తవుల సంఘంలో కూడా అలా కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. మనం కూడా అలా తయారైపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ లో అలా ఉంటాము మనము. ఇప్పుడు చూడండి, ఏ స్థితి నుండి వచ్చి అంటే ఫస్ట్ మనకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి చాలా దగ్గర అవుతాము, మనకి ఏదైనా బాగాలేనప్పుడు దేవునికి దగ్గర అవుతాము, మన మనసుకి బాగా అనిపించినప్పుడు దగ్గర అవుతాము, మన కుటుంబంలో ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అయినప్పుడు ప్రతిదీ మనం దేవునికి దగ్గర అవుతాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్ని బాగా అయిపోయిన తర్వాత దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి అసలు ప్రార్థన అంటే చేసుకోము. ఎందుకంటే మనకి ఏదైనా బాధలు ఉంటే కదా మనం చేసుకునేది. దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవారిగా మనం ఉంటున్నాము. అలాగే మనము రాను మన ఆత్మీయత తగ్గిపోతుంది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ, మన రక్షణ మారుమనసు పొందే కొద్దీ మనం ఏమవుతామంటే అది ఆత్మీయత తగ్గిపోయినప్పుడు మన క్రియలు, మొదట చేసిన ప్రార్థన ఇప్పుడు రాదు, మొదట చేసిన విజ్ఞాపనలు ఇప్పుడు చేయము, మొదట చేసిన విశ్వాసము, మొదట ఉన్న విశ్వాసము ఇప్పుడు లేదు. ఎందుకంటే మొదట ఉన్న ప్రవర్తన ఇప్పుడు లేదు, మనం కనపరచలేము. ఎందుకంటే మొదటగా ఫస్ట్ చాలా ఉత్సాహంగా ఉంటారు అన్నమాట. చూడండి, అలాగే దేవుడు ఏమన్నంటే, నువ్వు ఏ స్థితి నుంచి వచ్చినావో, ఎందుకంటే ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదించాను, దీవించాను, అన్ని ఇచ్చాను, నీకు అన్ని చేశాను. కానీ ఇప్పుడు అన్ని ఇచ్చినప్పుడు దేవుని మనం మర్చిపోయే వారిగా ఉంటున్నాం. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. నువ్వు చూడండి, మారు మనసు మొదట నీ క్రియలను చేయము. చూడండి, ఆ పనులు నువ్వు మొదట ఎలాగున్నావో రక్షణ పొంది అవి ఇప్పుడు చెయ్యి అంటున్నాడు. చూడండి,
ఇక్కడ చూడండి, మొదట ఆ క్రియలు చూడండి, ఆ మొదటి క్రియలు చేయము అంటే ఆ క్రియలు ఆ పనులు ఇప్పుడు చేయండి. అట్లు చేసిన నువ్వు మారు మనసు పొందితే సరి లేని ఎలా నీ ఎద్దకు వచ్చి చూడండి దీపస్తంభము చూడండి దాని కోసం అనంతపుడు తల్లిదండ్రులని హింసించేవాడిని, తర్వాత కొట్టేవాడి వాడి దీపం స్వచ్ఛంగా ఉంటుంది. చూడండి దీపం అంటే చూడండి మన జీవితం మన ప్రాణం అంటే చూడండి అది తీసివేస్తాను. ఎందుకంటే మన దేవుని ఉగ్రతకు మనము చూడండి నేను నీ ఎద్దకు వచ్చి చూడండి నీ దీపస్తంభం తీసి చూడండి అంటే నువ్వు కాకుంటే ఇంకొకరు వస్తారు. నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి దేవుడు నీ ఇంకొక దేవుడు ఒక రూపం పఠించడానికి పిలుచుకుంటాడు. కాబట్టి మనము మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మొదట మనము కనపరచాలి, ఆ క్రియల్నే మనం చేయాలి, పనులు చేయాలి. మొదట నువ్వు అలాగే ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అది చూడండి. ఇంకా అదే పై వచనం చదవండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు చూడండి ఇక్కడ 4వ వచనంలో ఏమంటున్నా చూడండి. అయినను చూడండి ఇక్కడ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి ఎందుకంటే మొదట ఉన్న పరిశుద్ధత లేకుంటే, మొదట ఉన్న విశ్వాసం లేకుంటే చూడండి మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు నా మీద లేదు అంటున్నా. చూడండి దేవుడు వదిలితివని నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది అంటే చూడండి నీ దీపస్తంభంను తీసి వేరే చోటుకు నేను తీసివేస్తాను అంటున్నాడు. అదే అండి ఇక్కడ నీ తప్పు నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదంటే నువ్వు తప్పు చేస్తున్నాం, మనం తప్పు చేస్తున్నామని ఆయనకు తెలుసు. అందుకే మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మొదటగా మనము ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. చూడండి ఆయనను మొదట నీ కొండిన ప్రేమను నీ వదిలితేవాని చూడండి వదిలితేవాని అంటే అంత ప్రేమ నా మీద నువ్వు చూపించుకున్నావంటే మనకి ఇష్టమైనది ఏదన్నా కానీ దేవుడు దాన్ని తీసి పక్కకు పెట్టేస్తాడు. ఎందుకంటే దాన్ని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దీనితో మనము ఆయనను ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి. అంతేగాని ఆ ప్రేమను వదిలేయకూడదని దేవుడు చెప్తున్నాను. స్పష్టంగా తెలుస్తుంది. చూడండి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేటివి చూడండి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటే అది తప్పు చేస్తున్నావు కాబట్టి అది మనకు ఇంకొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి అలాగే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, మొదట నీకున్న క్రియలు చేయము అంటున్నాడు. ఇక్కడ మొదట నీకున్న ప్రేమ నువ్వు ప్రేమ తగ్గిపోయింది అంటున్నాడు. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి, ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలి. మొదటి ప్రారంభంలో మనం ఎలా ఉన్నామో అలాగే మన క్రియలను మనం చేయాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. చూడండి చాలా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మొదట
ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తిని మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము. అంటే కొత్తగా మనం వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని తెలుసుకున్నప్పుడు అప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే సిద్ధమైన మనసు అంటే అన్నిటికీ సిద్ధపడి మనం రక్షణ పొందుతాం, అన్నిటికీ సిద్ధపడి మనం బాప్తిసం తీసుకుంటాము. బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఏమమ్మా నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టారా, బాప్తిసం తీసుకోమని నీకు ఎవరన్నా చెప్పారా, నీకు బలవంతం పెట్టారా తీసుకోమని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా. రక్షణ పొందేటప్పుడు ఇవన్నీ అడుగుతారు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నిటి తీసుకోవడానికి అని అడుగుతారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాను, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ, చూడండి శక్తికి మించి అనంటే ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమను చూపించలేకుండా కూడా మనము ఏమంటామంటే అవును నా ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నాను అని చెప్తాం కదా మనము. కానీ ఇక్కడ చూడండి కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరం అగును. చూడండి అంటే చాలా ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మాటలో చెప్పడం కంటే వచ్చినప్పుడు మనకున్న కొంచెం ఆశలోనే ఆసక్తితోనే మనం దేవుడు అంటే ఇష్టం నాకు తీసుకుంటున్నాను, నా ఇష్ట ప్రకారమే రక్షణ పొందుతున్నాను అని చెప్పినప్పుడు ఆ ప్రీతికరమైన ఆ కొంచెం మనసే, ఆ కొలదే అంటే ఆ కొంచెం మనసే నాకు చాలు అంటున్నట్టు అదే దేవునికి ప్రీతికరం. అంటే అదే చాలు నాకు సంతోషము, ప్రీతికరం అంటే మంచిది. చూడండి నాకు అదే చాలు అంటున్నాడు. చూడండి ఇక్కడ చూడండి ఇతరులు తేలికగాను మీకు భారంగాను ఉండవలెనని చూడండి ఇది చెప్పుటలేదు కానీ ఎక్కువగా చూడండి కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదని, తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికి సమానంగా ఉండు నిమిత్తం. చూడండి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఎక్కువ ప్రేమను కురిపించే వారికి నేను ఎక్కువ వీలేదు, అలాగని తక్కువ ప్రేమను చూపించే వారికి కూడా తక్కువ లేదు. చూడండి అందరికి సమానంగా ఉండాలి. ఎందుకంటే దేవుని మీద ప్రేమ ఉంచాలి, స్థిరమైన విశ్వాసం ఉంచాలి. మొదటగా చూడండి మన మనసు చూడండి సిద్ధమైన మనసు ఉంది, అది శక్తిని మించి కాదు కానీ అంటున్నారు. చూడండి పిల్ల కొలిమి కొలదే ప్రీతికరం అంటున్నారు. చూడండి ఆ కొంచెం చూడండి ఆవిగించి అంట విశ్వాసం అంటే కొండల సైతం మిమ్మల్ని దాటిస్తానని అంటున్నాడు దేవుడు. అలాంటి కొంచెమైన విశ్వాసాన్ని ఆ ప్రేమను చూడండి మొదటగా ప్రేమను నువ్వు ఎలాగ కనపరిచావో ఆ కొంచెమే నాకు చాలు అని చెప్తున్నాడు చూడండి దేవుడు. ఆ కొంచాన్ని మనము ఎక్కడికి వెళ్ళకుండా పట్టుకోవాలి. చూడండి ఎందుకంటే నేను వచ్చే వరకు మీరు ఏం చెప్తున్నాడు, గట్టిగా పట్టుకొనుడి మీకు కలిగిన దాని నేను చెప్తున్నాడు పౌలు గారు. చూడండి అందుకు మనం ఏం చేయాలి, మొదటగా మన విశ్వాసాన్ని మన స్థిర మనసును ఎలా మనం కలిగి ఉండాలి. చూడండి అలాగే మార్కు సువార్త మరొక వచనంలోకి వెళ్ళిపోదాము. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనములు. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతడితో చెప్పాను. చాలా సిస్టర్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీవు పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ చూడండి బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అన్నది. ఏది కొత్త నిబంధనలో దేవుడు 2 ఆజ్ఞలు చెప్పినాడు. పాత నిబంధనలు అయితే 10 ఆజ్ఞలు చెప్పినాడు. నేను తప్ప నీకు వేరే దేవుడు లేరు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని దొంగిలించకూడదు అని చాలా చెప్పాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు 2 చెప్పినాడు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చూడండి మళ్ళీ తర్వాత నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ 2 చెప్పింది, దేవుడు ఏం చెప్పలేదు. ఈ రెండింటిని పాటించినాం అనుకో మనము ఇంకా దేవుడు మన పక్షాన ఎనీ టైం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతోనే ఉంటాడు, మన కార్యాలన్నీ సఫలం అవుతాయి. చూడండి నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ చూడండి పూర్ణ వివేకముతోను, వివేకం అంటే
దేవునికి లోపడడం చూడండి, నీ పూర్ణ బలముతోనూ చూడండి. పూర్ణ బలం అంటే కొత్తలో చాలా బలంగా ఉంటాం అన్నమాట. మనం అంటే బలంగా, సంతోషంగా, స్థిరంగా ఉంటాం చూడండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలని ప్రాణమైన మొదటగా మనం ఏం చేయాలి? మన పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించే వారిగా మనం ఉండాలి చూడండి. రెండవది, నీవు చూడండి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవాలని రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది మరి ఏది లేదంట చూడండి. ఎందుకంటే మనము ఇతరుల విషయానికి వస్తే మనకు నచ్చిన వారు వాళ్ళ ముందర మనం ఒక సందర్భం లేకుండా మాటలు వచ్చినప్పుడు వాళ్ళ ముందర బాగానే మాట్లాడతాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారి గురించి వేరుగా మాట్లాడుకుంటాం. అలా కాకుండా చూడండి, నిన్ను వలె నీ పొరుగు అని అంటే మనము ఎలా ఉంటాము? మన బిడ్డల మీద లేకుంటే మనకు కావాల్సిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాము. అలాగా మన పొరుగు వారిని కూడా మనం అలాగే చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినది మొదటగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి అని చెప్తున్నాడు. అలాగే మొదటగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. సమయం కాబోతుంది కాబట్టి ఇంకా రెండు చెప్పేసి నేను ముగించేస్తాను. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనము. 22:38. 38 సిస్టర్. ఇది ముఖ్యమైనది మొదటిదైనది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలనని నీ పొరుగు వాడిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఆ రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవనియు అతనితో చెప్పాను. చాలా సిస్టర్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇందాక నేను అక్కడ చెప్పిన ఇందాక మార్కు సువార్తలో అది చెప్పినాను. నేను ఇక్కడ చూడండి మళ్ళీ మత్తయి సువార్తలో దేవుడు అదే చెప్తున్నాడు. చూడండి ఇక్కడ కూడా ఇది ముఖ్యమైనది చూడండి, మొదటైనది చూడండి. ఆజ్ఞ అంటే మొదటగా చెప్పినాడండి. చూడండి ఈ ఆజ్ఞకు ఎంత విలువ ఉండాలి. దేవుడు కొత్త నిబంధన మొత్తానికి ఈ రెండో ఆజ్ఞలే ఇచ్చినారు. చూడండి ఇక్కడ కూడా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. చూడండి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. అంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? ఇంకా ప్రవక్తినీలు ఉన్నారు, దేవుని వైపు తిరిగినారు ఎంతో మంది. అలాంటి వారందరూ ఈ రెండు ఆజ్ఞలను చూడండి పాటించారు. చూడండి ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పండి. చూడండి అంటే వారు కూడా ఈ ఆజ్ఞల మీద ఆధారపడినారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ప్రతిదీ పూజ తప్పకుండా వారు పాటించారు. చూడండి అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటగా ప్రభువును ప్రేమించాలి. తర్వాత మన పొరుగు వాళ్ళని, మన శత్రువులను, మనల్ని ద్వేషించే వారిని ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే లాస్ట్ వన్, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19, 20, 21. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19, 20, 21 వచనములు. 19వ అధ్యాయము 20, 21 వచనములు. పేజీ నెంబరు 223. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి ఇక్కడ ఏముంది? ఆయనే మొదటగా మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. అంటే ఇక్కడ
ఆయనే మనల్ని మొదటగా అంటే దేవుడు మనకు ఎలా చెప్తాడు? మనకు చెప్పిన ప్రతి విషయము తను చేసిన తర్వాతనే మనకు చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన చేశాడు, ఆల్రెడీ చేశాడు, చెప్పాడు. ఎందుకంటే దేవుడు సిలువ వేస్తున్నప్పుడు తండ్రి మీరేం చేస్తున్నారో మీకు తెలియదు, వీరికి క్షమించు అన్నారు చూడండి. అందుకు దేవుడు ఇక్కడ ఆయన చేసినాడు కాబట్టి మనకు ఆయన చెప్తున్నాడు చూడండి. పంతొమ్మిది, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమిస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకుని మనం తిరిగి ప్రేమిస్తున్నాం చూడండి. ఎవరైనాను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు చూడండి అపద్దు కూడా చూడండి. అంటే మన సహోదరులు గాని మన అన్నలు గాని అక్కలు గాని మనము నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టము అని మనం చెప్పినప్పుడు మన అన్న వాళ్ళని మన రక్త సంబంధికుల్ని మనం ప్రేమించలేదంటే వాడు అపద్ధికుడు అని ఇక్కడ లేఖనం స్పష్టంగా తెలివిస్తున్నాయి చూడండి. తర్వాత తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అపద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేదు చూడండి. అంటే నీ కళ్ళ ముందరున్న నీ సహోదరులను నువ్వు ప్రేమించలేకుంటే నన్ను చూడలేదు కదా, నన్ను ఎలా నువ్వు ప్రేమిస్తావని దేవుడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు చూడండి. కాబట్టి మనము మన సహోదరుని ప్రేమిస్తే దేవుడు ఆటోమేటిక్ గా మనల్ని ప్రేమిస్తాడు చూడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలేను చూడండి. ఇక్కడ ప్రేమింపవలేను చూడండి. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈ ఆజ్ఞను ఎవరి వలన? దేవుడి వలన ప్రేమించాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నిన్నవలే నీ పొరుగు వాడిని ప్రేమించాలని. అలాగే మనము ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఇతరులను తర్వాత శత్రువులను ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అలాగే మొదటగా మనము మన పనులు కాకుండా మనకి ఇష్టమైన పనులు కాకుండా దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి. దేవుడు మొదట ఏం చెప్తున్నాడు? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు చూడండి. అలాగే మొదట నీ కంటిలోనున్న ధూపం నువ్వు తీసివేసుకొనుము, ఆ తర్వాత నీ సహోదరుని కంట్లో దూరం నీకు తేలికగా కనిపిస్తుంది అంటున్నాడు. తర్వాత మొదట ఏమంటున్నాడు? నీ పొరుగు వానితో వెళ్ళి నువ్వు ఏమంటున్నాడు? సమాధానపడమంటున్నాడు. తర్వాత మొదట క్రియలు నువ్వు చేయము అంటున్నాడు. మొదట ప్రేమను నాకు కనపరచుము అంటున్నాడు. తర్వాత మొదట స్థిర మనస్సు ఇప్పుడు కలిగి ఉండాలి, స్థిర విశ్వాసము కలిగి ఉండాలి అంటున్నాడు. మొదటగా ప్రభును ప్రేమించాలి అని చెప్తున్నాడు. తర్వాత మన పొరుగు వారిని మొదటగా ప్రేమించాలి అంటున్నాడు. తర్వాత మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించాలి. అలాగే మనం కూడా మన సొంత పనులు కాకుండా మొదటగా దేవుడు చెప్పిన పనులు చేయాలి. మొదటగా మనం ఇతరులను ప్రేమించే వారిగా మనం ఉండాలి. అలాగే విన్న వాక్యాన్ని మీరందరూ నెమరు వేసుకొని వాక్యానుసారం నడుచుకోవాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే వాక్యం ఉపదేశాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పీటర్ గారికి మరొకసారి మొబైల్ స్తుతి ఆరాధన తరపున ప్రైజ్ లార్డ్ పీటర్ గారు. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ తల్లి కృపా దేవా మీకు స్తోత్రమైనా అవును తను చేస్తే మీకు స్తుతిస్తోత్రం గంటలు మేము చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా ఈ సాయంకాల సమయాన్ని వేస్తే నీ మాటలు బోధించడానికి ఆయన అయితే ఇచ్చిన అవునైనా వేస్తే నా అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా మొదటగా నాయన ఏసియా నీ క్రియలను చేయము. అవునని వేస్తే మొదట నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించము అంటున్నాను ఆయన ఏసియా. ఆయన మొదటగా నాయన ఏసియా అవునని నీ నీతిని నీ రాజ్యాన్ని అవునని వేస్తే మేము వెతికేవారుగా ఉండులాగున సహాయం దయచింది ఆయన ఏసియా. అవునైనా మొదట స్థిర విశ్వాసం ఎలా ఉంటుందో నాయన చివరి అంతం వరకు మేము అలాగ ఉండుతామని వేస్తే సహాయం దయచింది ఆయన. కృప చూపించండి దేవా. అందరూ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకుండా నాయన వేసి ఆయన మేము వాక్యానుసారం నడుచుకుని బిడ్డలుగా నాయన వేసి మమ్మల్ని తీర్చిదిద్దామని మీ పాదాలు పట్టుకొని గోజారుకుంటున్నాను దేవా. అందరూ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు తండ్రి. ఆయన కాల్స్ కట్టు కాకుండా నాయన వేసే వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదముకు సమర్పించుకుంటాం. ఏ నామంలో అడిగి పెట్టుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.